హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీరన్న. ఈ ట్రేడింగ్ పై నెట్వర్క్ మైనింగ్కు సంబంధించిన ట్రేడింగ్. ఇది మైనింగ్స్ అంటే గోల్డ్కు సంబంధించిన మైనింగ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వీడియో ఇది. మీకు ఎవరికైనా మైనింగ్స్ గురించి ఏమైనా అవగాహన ఉన్నదా? మీకు ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ మన ఇండియాలో చాలా మందికి తెలియదు, తక్కువ తెలుసు. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దీని ద్వారా మన ఇన్కమ్ అనేది బాగానే సంపాదించుకోవచ్చు. ఇది మైనింగ్ చేసుకోవాలి, నాకు డబ్బులు అనేది కావాలి అనుకున్న వాళ్ళే చేయండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వీడియో స్కిప్ చేసేయండి. దీని గురించి నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లాగిన్ ప్రాసెస్ ఎట్లా ఏందనేది నేను ఫోన్లో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఫస్టే చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, చూడండి. న్యూ లాగిన్ ఎలా అవ్వాలి అనేది ఇప్పుడు నా మొబైల్లో నేను చేసి చూపిస్తాను. మీరు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను, కాల్ చేయండి. ఇక్కడ 91 అని క్లిక్ చేయండి. కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇండియా 91 అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నా నంబర్స్ నేను హైడ్ చేసేస్తున్నాను. తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి 2 టైమ్స్ టైప్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి పైన కింద సేమ్ ఉండాలి, 2 టైమ్స్ టైప్ చేయాలి. కరెక్ట్ టైప్ చేసిన తర్వాత సబ్మిట్, నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ సేమ్ ఇప్పుడు మీకు ఉన్న ఈమెయిల్ ఐడి నెంబర్ కాదు, పాస్వర్డ్ కాదు, మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత లాగిన్ చేయాలన్నా ఇదే పాస్వర్డ్ ఉంటుంది. 2 టైమ్స్ టైప్ చేసి గుర్తు పెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఉంటుందో అలాగనే ఎంటర్ చేయాలి. ఎందుకంటే తర్వాత కేవైసీ చేసిన తర్వాత కేవైసీ ఆ నేమ్ ఈ నేమ్ తేడా ఉందనుకుంటే కేవైసీ సరిగా అవ్వదు. అందుకోసం కరెక్ట్గా టైప్ చేసుకోండి. ఫస్టే ఆధార్ కార్డులో చూసి టైప్ చేసుకోవాలి. ఇది కింద యూజర్ నేమ్ అంటే మీ ఐడి పేరు. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయినా ఏదైనా సంథింగ్ మీకు నచ్చినట్టు యూజర్ నేమ్ కొట్టుకోండి. అది రాకపోతే క్యాపిటల్లో ఇక మీకు నచ్చిన నంబర్స్ ఏమైనా ఉంటుంది కదా, ఆ నంబర్స్ టైప్ చేసుకోండి పక్కన రాకపోతేనే. తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇక్కడ క్యూఆర్ మన రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఈ రిఫరల్ కోడ్ ఎవరు ఇస్తారో వాళ్ళు మీకు తర్వాత హెల్ప్ చేయాలన్నా వాళ్ళే చేస్తారు. ఇక్కడ మాత్రం నా రిఫరల్ కోడ్ వీరన్న 007. మీకు తర్వాత కేవైసీ ప్రాసెస్ ఏంది, దీని గురించి తెలవాలంటే రిఫరల్ కోడ్ ఎవరు ఉంది అనేది చూస్తారు. వాళ్ళు మీకు సహాయం చేయాలన్నా చూస్తారు. అది మాత్రం ఇంపార్టెంట్. మీ రిఫరల్ కోడ్ ఎవరు తీస్తారో వాళ్ళని మీరు అడిగినా కూడా దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నా కదా, ఇవి నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇది చూడండి మీరు. ఇది మైనింగ్. దీన్ని క్లిక్ చేస్తే మైనింగ్ అవుతుంది. డైలీ మైనింగ్ చేయాలి. డైలీ ఒకసారి క్లిక్ చేయాలి దాని మీద.
ఇప్పుడు మీకు ఒక కాయిన్ అనేది వచ్చి ఉంటుంది. ఆ కాయిన్ విలువ డైలీ పెరుగుతూ ఉంటుంది, లక్షలలో కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఇన్వైట్ చేయాలంటే ఇక్కడ ఇన్వైట్ ఉంది కదా, కేవైసీ అయిన 30 కాయిన్స్ అయిన తర్వాత కేవైసీ చేసుకోవాలి. తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ అయితే లాగిన్ అవ్వండి, తర్వాత కాయిన్స్ ఎండింగ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ వేరే వాళ్ళకి చేయాలన్నా కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇన్వైట్ చేసుకొని కాయిన్స్ ఇన్వెస్ట్ చేసుకోండి. తర్వాత కేవైసీ ప్రాసెస్ కూడా నేను చెప్తాను, దీనికి సంబంధించిన కేవైసీ డీటెయిల్స్ ఫుల్ చెప్తాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి.